హలో వ్యూవర్స్, ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే కడుపు నొప్పితో పాటు మనకి మోషన్స్ ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ ఉండాలి. అంటే డైరియా అయినా ఉండొచ్చు, కాన్స్టిపేషన్ అయినా ఉండొచ్చు. ఇది కడుపు నొప్పితో పాటు ఉండాలి. ఇది ఫ్రీక్వెంట్గా వస్తుండాలి, దీర్ఘకాలికంగా ఉండాలి. ఉంటే దీన్ని ఐబిఎస్ అంటారు. అయితే ఐబిఎస్ ఏంటంటే, ఐబిఎస్ ఉన్న వాళ్ళు సిమ్టమ్స్ ఉంటాయి, బాధపడతారు, ప్రాబ్లం ఫేస్ చేస్తారు, కానీ వాళ్ళకి మేజర్ సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. లైక్ వాళ్ళకి వెయిట్ లాస్ ఉండదు, బ్లడ్ తగ్గిపోవడం ఉండదు, తర్వాత అదర్ మేజర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ ఐబిఎస్ 3 రకాలు ఉంటాయి. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకంతో ఉన్న ఐబిఎస్, లూజ్ మోషన్ డైరియా ఐబిఎస్ అంటే ఎక్కువసార్లు వెళ్తుంటారు మోషన్. 3వ కేటగిరీ ఏంటంటే కాన్స్టిపేషన్ మధ్య మధ్యలో, డైరియా మధ్య మధ్యలో అవుతుంటుంది. సో ఈ ఐబిఎస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి? చాలా కారణాలు దీంట్లో ఐబిఎస్కి అట్రిబ్యూట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఒకటి, మనం తినే ఆహారం, మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, తర్వాత మన ఇంటెస్టైన్లో ఫ్లోరా ఏదైతే మన మంచి బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియాలో డీస్టెబిలిటీ, అన్స్టేబుల్ అండ్ డిస్బయోసిస్ అంటారు. అంటే మంచి బ్యాక్టీరియా రీప్లేస్ అయ్యి బ్యాడ్ బ్యాక్టీరియా కనుక వచ్చిందంటే అట్లయితుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? సాధారణంగా యాంటీబయాటిక్ యూసేజెస్, అదర్ మెడికేషన్స్ ఏమైనా తీసుకున్నందువల్ల ఈ ఐబిఎస్ ప్రిస్క్రైబ్ అవ్వచ్చు. సో ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి ఐబిఎస్. ఇప్పుడు ఎందుకు ఐబిఎస్ పెరుగుతున్నది ఈ మధ్యకాలంలో అని అంటే, మనం తింటున్న ఆహారము, మన లైఫ్ స్టైల్ అంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వీఆర్ టేకింగ్, ఎంత మెంటల్ స్ట్రెస్ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ వీటన్నిటి వల్ల మానసికమైన ఒత్తిడి ఎక్కువ అయితే ఈ మనస్సులో ఉన్నటువంటి స్ట్రెస్ ఇంటెస్టైన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాం అన్నమాట. దానివల్ల పేగులు ఎక్కువ కదలడం కానీ, డైరియా రావడం, పేగులు కదలకపోవడం, కాన్స్టిపేషన్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఐబిఎస్ ఇప్పుడు పెరిగిపోవటానికి కారణం మన జీవిత విధానంలో మార్పులు రావటం వల్ల కొంత పెరుగుతుందని మనం అనుకోవాలి. If you found this video useful, like, comment, and subscribe for more health updates.